హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కురున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. రానున్నటువంటి 4 రోజుల్లో ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 8 వరకు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఆ తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9 వరకు నమోదయ్యే అవకాశం ఉంది. అత్యధికంగా కూడా మనకి కోస్తా తీర ప్రాంతాల వెంబడి ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఇక దక్షిణ కోస్తా గాని, రాయలసీమ జిల్లాల్లో కొన్ని వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. ఉష్ణోగ్రతలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రస్తుతానికి రాయలసీమ జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి వారంలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ప్రస్తుతానికి మొదటి వారంలోనే నమోదవడంతో అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణలో కూడా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాల్పల్లి, జగిత్యాల, హైదరాబాద్ నగర ప్రాంతంలో ఏప్రిల్ 2 నుంచి వర్షాలు ఉండనున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.